KKR వర్సెస్ జీటీ, దట్ మీన్స్ 60th మ్యాచ్ ఆఫ్ IPL 2026. ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకునే ముందు ఒకే ఒక విషయం ఫాస్ట్ గా ఒకటేస్తాను. మనం ఎక్స్పెక్ట్ చేయనివి చాలా జరిగాయి. నువ్వు ఫస్ట్ టాస్ విన్నర్ మ్యాచ్ విన్నర్ చెప్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. ఆగు, నీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా అసలు ఎనాలిసిస్ ఎలా వేస్తున్నానని చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా. కొంచెం క్లియర్ గా చెప్తే కనుక నీకు ఫ్యూచర్ లో కూడా నేను ఏం చెప్పబోతున్నాను అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. అందుకని పూర్తిగా వీడియో చూడు. సగంలో వెళ్ళిపోతే కానీ నీకు ఏం చెప్తున్నానో అర్థం కాదు. జస్ట్ టాస్ విన్నర్ మ్యాచ్ విన్నర్ చెప్పడం వెళ్ళిపోతానంటే అలా కాదు. ఒకసారి వింటే కనుక ఒకవేళ ఎందుకు చేంజ్ చేస్తున్నాను నేను అనేది కూడా నీకు అర్థమవుతుంది. మధ్యలో లాస్ట్ 2 మ్యాచెస్ చేంజ్ చేశాను కదా, అది ఎందుకు చేంజ్ చేస్తున్నాను అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో మాత్రం, ఈ ఒక్క వీడియో, ఇప్పుడు వీడియో ఫుల్ గా చూడమని నేను ఎప్పుడు అడగలేదు. మధ్యలో టాస్ విన్నర్ ఫైనల్ విన్నర్ చెప్పగానే చాలా మంది క్లోజ్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో మాత్రం ఫుల్ గా చూడు. చాలా మందికి యూట్యూబ్ లో, చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో నేను స్టోరీ పెడతాను అండ్ టెలిగ్రామ్ లో పెడతాను అని చెప్పాను. కానీ మ్యాటర్ ఏంటంటే లింక్ ఇవ్వడం మర్చిపోయాను. ఇలాంటి సందర్భాల్లోనే చాలా గుండె రాయి చేసుకోవాలి. అండ్ కొంచెం టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఫాలో అవ్వ. అది ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా అవుతూ ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రైవేట్ లింక్ ఇచ్చేసాను. ప్రైవేట్ లింక్ ఇచ్చేయడం వల్ల, ప్రైవేట్ అకౌంట్ లింక్ ఇచ్చేయడం వల్ల మొత్తం ప్రైవేట్ కి రిక్వెస్ట్ పెడుతుంది. ఇదే ఇన్ని రిక్వెస్ట్లు ఇచ్చేది ప్రైవేట్ కి సడన్ గా అనుకుంటే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, అఫీషియల్ అకౌంట్ లింక్ ఇవ్వడం మానేసాను. నేను టెలిగ్రామ్ అకౌంట్ లింక్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడైతే పెట్టాను, మార్చాను. మీరు క్లియర్ గా నా అకౌంట్ కి వెళ్తే కనుక ఇన్స్టాగ్రామ్ లింక్, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. లేదు అంటే డిస్క్రిప్షన్ లో, మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను ఇవ్వలేకపోయాను. చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో చూడడానికి వచ్చారు. బట్ ఐఎమ్ సారీ బా, ఇంకేం చెప్పలేను. ఎందుకంటే నా తప్పది. కొంచెం ఫాలో కొట్టే ఇన్స్టాగ్రామ్. అందరూ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమంటారు, టెలిగ్రామ్ ఫాలో అవ్వమంటారు. అందుకని వీడు కూడా అలాగే చెప్తున్నాను అనుకుంటే కాదు. నాకు క్లియర్ గా ఒకవేళ టాస్ పడ్డ తర్వాత లాస్ట్ మ్యాచ్, నిన్నటి మ్యాచ్ నేను LSG మార్చేశాను, మొన్నటి మ్యాచ్ ముంబై మార్చేశాను. అలా మార్చినప్పుడు మీకు సడన్ గా ఎలా తెలుస్తుంది? ఒకవేళ కామెంట్ చెక్ చేయలేదనుకో, ఎలా తెలుస్తుంది? నా ప్రెడిక్షన్ చేంజ్ అనేది తెలియదు. ఒకవేళ నా ప్రెడిక్షన్ ఫెయిల్ అనుకుంటారు. కాదు, నా ప్రెడిక్షన్ పాస్ అని చెప్పడానికి ఈ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వమంటుంటే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతాను. అది కూడా చెక్ చేయండి టాస్ పడ్డ తర్వాత. ఎందుకంటే టాస్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే కెమెరా తీసుకెళ్లి జూమ్ అని పెడుతున్నారు కదా. ముందైతే టాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేంత లేదు. కానీ కొంచెం ట్రై చేస్తున్నాను. ఒక సైడ్ విన్ అవ్వచ్చు, ఒకరు పాస్ అవ్వచ్చు, లేదంటే ఒక సైడ్ లూజ్ అవ్వచ్చు. దట్స్ 50-50 ఛాన్సెస్. బట్ మ్యాచ్ అనేది నా అనాలిసిస్ ప్రకారం మోస్ట్లీ ఒక 70-80% మనం కొడుతున్నాం. కాబట్టి నువ్వు కొంచెం ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే టెలిగ్రామ్ కానీ ఫాలో అయిపోయి ఉంటే కనుక టెలిగ్రామ్ లో ఫాలో అవ్వు. టెలిగ్రామ్ ఫాలో అయితే ఒక మెసేజ్ పెట్టేస్తాను. మెసేజ్ పెట్టితే మీకు క్లియర్ గా ఏంటి మ్యాచ్ కి ముందే, టాస్ తర్వాత మ్యాచ్ కి ముందు ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈజీగా తెలుస్తుంది టెలిగ్రామ్ అనేది, నాకు తెలిసి. సో అందరికీ క్లియర్ గా ఒక్కొక్కటికి పర్సనల్ మెసేజ్ పెట్టలేం కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ చూడొచ్చు, చూడకపోవచ్చు, కామెంట్ చూడకపోవచ్చు. అందుకనే టెలిగ్రామ్ అయితే మొత్తం అందరికి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వమంటున్నాను. దానికి మించి ఇంకేమీ లేదు. మీకు కావాలంటే నా హిస్టరీ చూసుకోవచ్చు. టెలిగ్రామ్ లో ఏం ఉండవు, మెసేజ్ ఏమి ఉండవు, నేను పెట్టిన ఉంటుంది, ఎవ్రీడే డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మ్యాచ్ లోకి వచ్చేద్దాం. ఇంతే, అయిపోయింది. అండ్ మ్యాచ్ లోకి వచ్చేద్దాం. KKR వర్సెస్ జీటీ. ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే జీటీ ఈస్ గోయింగ్ టు విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్ ఫస్ట్. జీటీ ఫుల్ ఫామ్ లో ఉంది, మామూలు కాదు. అసలు ఓపెనింగ్ బౌలింగ్ స్పెల్ చూస్తుంటే ఏంట్రా, సిరాజ్ గడ్ ఒకవైపు నుంచి, రబాడా ఒకవైపు నుంచి 6 ఓవర్లు వేసి దంచి కుమ్మేస్తున్నారు ఓపెనర్స్ ని అనిపిస్తుంది. కానీ ఈ మ్యాచ్ లో ఎలా వేస్తారు, అసలు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చాలా జరిగాయి. ఓకే, మ్యాటర్ ఏంటంటే నిన్న LSG విన్ అవడం అనేది పాయింట్స్ టేబుల్ కి ఒక CSK ని ఇలా గుద్దిందనమాట. గుద్దడం వల్ల ఏమైందంటే ఈ రోజు, మొన్న ముంబై విన్ అయింది, నిన్న LSG విన్ అయింది, ఈ రోజు KKR విన్ అవుతుందని చాలా గట్టిగా పట్టుకుని ఉంటారు. ఎందుకు? ఒకవేళ జీటీ ఒకవేళ ఓడిపోతే కనుక అంత పైకి లెగిసింది KKR చేతిలో కొంచెం తగ్గుతుందని చెప్పి. సో అది ఎవరు విన్ అవుతారు అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ రేపటి మ్యాచ్, ఈ రోజు మ్యాచ్ కొంచెం ఎఫెక్ట్ ఇవ్వచ్చు పాయింట్స్ టేబుల్ మీద. ఎవరు క్వాలిఫై అవుతారు, ఎందుకంటే టాప్ 4 లాస్ట్ వచ్చేసిన తర్వాత ఎవరు క్వాలిఫై అవుతారు అనేది చాలా అంటే చాలా సస్పెన్స్ గా ఉంది ప్రెసెంట్. సో ఈ సస్పెన్స్ ని ఇంకా రెట్టింపు చేయడానికి రేపటి మ్యాచ్ ఏదైతే ఉందో RCB వర్సెస్ పంజాబ్ కింగ్స్, ఒకవేళ పంజాబ్ కింగ్స్ గెలిస్తే CSK కి ఇంకా ఛాన్సెస్ తగ్గుతాయి. ఒకవేళ RCB గెలిస్తే కిందున్న RR కి, CSK కి, జీటీ కాదు SRH కి, వీళ్ళందరికీ ఛాన్సెస్ పెరుగుతున్నట్టు. సో RCBని చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు రేపు. ఎందుకు అంటే RCB గెలిస్తే CSK ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. అలాగే రేపు అండ్ అలాగే SRH వర్సెస్ CSK మ్యాచ్ ఏదైతే ఉందో, ఆ 2 మ్యాచ్లు పాయింట్స్ టేబుల్ లో ఎవరు క్వాలిఫై అవుతారు, ఎవరు కిందకి దిగిపోతారు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఆ 2 మ్యాచ్లు కనుక చూస్తే సూపర్ మ్యాచెస్ ఆ 2. సో ఈ మ్యాచ్ లో ఓపెనర్స్ గురించి మాట్లాడుకుంటే శుభ్మన్ గిల్ కొంచెం గట్టి కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ లో కొంచెం ఒక 30 లోపు అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే KKR నుండి స్పిన్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నరేన్ గానీ వరుణ్ చక్రవర్తి గానీ, కోల్కతాలో కొంచెం స్పిన్ గట్టికి తిప్పే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరు పేసర్స్ పవర్ ప్లే లో దంచి కొట్టేస్తున్నారు కాబట్టి జీటీ ఈజీగా విన్ అవుతుంది. ఎందుకంటే పవర్ ప్లే లో స్కోర్ ని వాళ్ళిద్దరు కంట్రోల్ చేస్తున్నారు.
కానీ ఈ మ్యాచ్‌లో అలా కంట్రోల్ చేయడానికి అవ్వదమ్మా. ఈ మ్యాచ్‌లో సిరాజ్ దొరికేస్తాడని అయితే నాకు అనిపిస్తుంది. రబాడ కొంచెం దొరకకపోయినా సిరాజ్ అయితే దొరికేస్తాడు. సిరాజ్‌ని అయితే కొంచెం గట్టిగా కొడతాడని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ రఘువంశీ కేకేఆర్ నుండి అండ్ అజింక్య రహానే కూడా కొంచెం గట్టిగా ఆడే ఛాన్స్ ఉంది. సో ఫైనల్‌గా ఐపీఎల్ విన్నర్ చెప్పేస్తున్నా. ఐపీఎల్ విన్నర్ కాదు, ఈ మ్యాచ్ విన్నర్ చెప్పేస్తున్నా. కేకేఆర్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అని అయితే నా ప్రెడిక్షన్. ఒకవేళ చేంజెస్ ఏమన్నా ఉంటే టెలిగ్రామ్‌లో ఫర్ షూర్ పోస్ట్ చేస్తాను, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను, ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ చేస్తాను, యూట్యూబ్‌లో కూడా కామెంట్ చేస్తాను. కామెంట్ చెక్ చేయండి. టాస్ అయిన తర్వాత కామెంట్ చెక్ చేయండి. కామెంట్ చెక్ చేయకుండా వచ్చి వద్దురా, కామెంట్ చెక్ చేయండి, కొంచెం కామెంట్ చెక్ చేయండి. ప్రిడిక్షన్ పాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను. ఏదో ఇన్‌స్టాగ్రామ్ అంకుల్స్ లాగా ఇన్‌స్టాగ్రామ్ ఏమన్నా ఉంటారు చూసారా, టెలిగ్రామ్ ఇన్‌స్టాగ్రామ్ కదరా బాబు, టెలిగ్రామ్ వాళ్ళు మొత్తం అందరూనే తిప్పండి అదిండి ఇదిండి అంటారు. అలా కాదు, నా ప్రిడిక్షన్ నేను కరెక్ట్ అవ్వడానికే ట్రై చేస్తున్నాను. దానికి మించి నేనేం చెప్పలేను. కానీ సో మ్యాటర్ ఏంటంటే ఫైనల్ గా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బెట్టింగ్. ప్లీజ్ డోంట్ డూ బెట్టింగ్ బేస్డ్ ఆన్ మై ప్రెడిక్షన్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేస్తే కొంచెం హైప్ అనేది ఉంటుంది. సింపుల్ అక్కడ హైప్ కొడితే కానీ కొంచెం చాలా మందికి వెళ్తూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి ప్రతి ప్రెడిక్షన్ కావాలని కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొంచెం టెలిగ్రామ్ కూడా జాయిన్ అయిపోతే నీకు క్లియారిటీ వస్తుంది అనమాట. నీ దాంట్లో ప్రమోషన్స్ కూడా చేసుకోవడం కాదు, నీ క్లారిటీ కోసం అంతే. నీ ఇష్టం, అది జాయిన్ అవుతావు జాయిన్ అవ్వు, లేకపోతే ఏం చెప్పలేను. ఇంత క్లియర్ గా ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయలేను జాయిన్ అవ్వంటారా అంటే ఇంకా నువ్వు లేదు ఈ టెలిగ్రామ్ ఇది అది ఇది అంటే I can't do anything. Ante, that's it.